మన అమరావతి స్కల్ప్చర్స్ బ్రిటిష్ మ్యూజియం లో ఎన్ని ఉన్నాయో తెలుసా? 120 అంట. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. ఆల్సో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా షార్ట్ వీడియో, సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లండన్ లో మన అమరావతి స్తూపాలు. బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసినప్పుడు మన సంపదని ఏది దొరికితే అది దోచుకెళ్లారు, మన కోహినూర్ వజ్రంతో సహా. కానీ ఇది మీకు తెలుసా? బ్రిటిషర్స్ మన అమరావతి స్తూపాల్ని కూడా దోచుకొని లండన్ కి తరలించారని. ఎస్, బ్రిటిష్ మ్యూజియంలో ఒక సపరేట్ రూమ్ అండ్ సెక్యూరిటీతో వాటిని కాపాడుతున్నారు. నేను కొంతకాలం క్రితం లండన్ వెళ్ళినప్పుడు బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాను. అక్కడ మన ఇండియా నుండి తీసుకువెళ్లిన సంపద అంతా సౌత్ ఏషియా గ్యాలరీలో ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ అమరావతి స్తూపాలకి స్పెషల్ రూమే ఉంది. కోహినూర్ అక్కడ ఉండదులేండి, అయినా కోహినూర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒకప్పుడు అమరావతిలో బుద్ధుని స్తూపం ఇలాగా ఉండేది. ఇందులో ఏ పార్ట్స్ ని బ్రిటిషర్స్ తీసుకువెళ్లారు అని క్లియర్ గా ఒక వీడియో అక్కడ ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఎంత బాగా చూపిస్తున్నారో, ఏది ఎక్కడ ఉంది, ఎక్కడి నుండి తీసుకొచ్చారో అని. ఇవన్నీ అక్కడ మ్యూజియంలో పెట్టామని చెప్తున్నారు. ఇది చూసారా, సింహం, గార్డియన్ లయన్ స్కల్ప్చర్. తర్వాత కార్వ్డ్ పిల్లర్ అని వీడియోలో చూశారు కదా, అవే ఇవి. ఇక్కడ ఎంత సెక్యూరిటీ అంటే మ్యూజియంలో మిగతా ఆర్టికల్స్ కి లేనటువంటి సెక్యూరిటీ మన అమరావతి స్తూపాలకి ఉంటుంది. జస్ట్ ముట్టుకుంటే చాలు సౌండ్ మోగిపోతుంది, సో ముట్టుకోకుండా చూడాలి. మన అమరావతి స్కల్ప్చర్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? 120 అంట. దీస్ స్కల్ప్చర్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లైమ్ స్టోన్స్. వీటి మీద ఎంత బాగా కార్వింగ్ చేశారో, ఈ ఆర్ట్ అది ఎంత బాగుందో కదా. నేను వెళ్ళినప్పుడు అంతే వాటిని చాలా సేపు చూస్తూ ఉన్నాను. చూడండి, నా కళ్ళల్లో ఎంత ఎమోషనల్ అయ్యానో. ఎంతైనా మన ఊరు మనవి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, మన సంపద వాళ్ళు దోచుకెళ్లారు అనే ఫీలింగ్ కూడా ఏమో. అక్కడ డిస్ప్లేలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఒక్కొక్క స్కల్ప్చర్ దగ్గర. ఎంట్రన్స్ లో అయితే ఇంకా ఇయర్స్ తో సహా ఉంది. అందరికీ హిస్టరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అని ఇయర్స్ చెప్పట్లేదు నేను ఈ వీడియోలో. అయితే అమరావతిలోని బుద్ధుని స్తూపం 2nd century BC కాలం నాటిది అని మాత్రం మనం గుర్తించాలి. ఎంతో చరిత్ర ఉంది కదా మన అమరావతికి. అమరావతి స్తూపంలో ఈ శిల్పాలని బ్రిటిషర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు కదా. మిగిలినవి ఎక్కడ ఉన్నాయి అంటే అమరావతి టౌన్ లో ఉన్న మ్యూజియం లో ఉన్నాయి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ చెన్నైలోని గవర్నమెంట్ మ్యూజియం లో ఉన్నాయి. నేను అమరావతి వెళ్ళినప్పుడు లోపల నన్ను ఏమీ షూట్ చేయనివ్వలేదు, బట్ రిసెప్షన్ దగ్గర ఇంకా బయట ఈ నమూనా దగ్గర తప్ప. లండన్ లో బ్రిటిష్ మ్యూజియంలో చూసిన వీడియోలో ఉంది సేమ్ ఇదే కదా. అమరావతి స్తూపం యొక్క మొత్తం డిజైన్ ఇది. నేను వెళ్ళిన లండన్ మరియు అమరావతి మ్యూజియంలోని నా అనుభవాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నా వరల్డ్ ట్రావెల్ స్టోరీస్ అండ్ జర్మనీలోని నా లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.